అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూన్ 10 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కొనుక్కున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారు సంప్రదించి ఉండండి. మన గురువు వచ్చి గోపిరాజ్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు కుంభరాశి దిన ఫలితాల ప్రకారము కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. దాని నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష, పూర్వభాద్ర 3 పాదాలు కుంభరాశి పరిధిలోకి వస్తాయి. గ్రహస్థితి ప్రకారం శని ప్రభావం వల్ల క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. బుధుని అనుకూల దృష్టి కారణంగా సంభాషణలు, ఒప్పందాలు, కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. చంద్రుని ప్రభావం కుటుంబ విషయాలపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. ఇక రేపు కుంభరాశి వారికి అన్ని రకాల అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నీలం. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు. ఇక నక్షత్రాల వారిగా ధనిష్ట వారికి ఆర్థిక విషయాల్లో పురోగతి లభిస్తుంది. శతభిష వారికి కొత్త ఆలోచనలు విజయాన్ని దారితీస్తాయి. పూర్వభాద్ర నక్షత్రం వారికి కుటుంబ సంతోషం, శుభవార్తలు ఇస్తాయి. ఇక రేపటిన ఈ రాశి వారికి ఓం శ్రీ ఇచ్చిన మంత్రం 1 సార్లు జపించండి, లేదా 11 సార్లు జపించండి. నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. పేదలకు ఆహారంగా ఏదైనా దానంగా పంచిపెట్టండి. రేపటిన కుంభరాశి వారికి బుధవారం సహనము, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు విజయాన్ని తీసుకొస్తాయి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం దూరంగా ఉండండి. ఈ రాశి వారు ఏమైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు గణనీయమైన కృషి చేయవలసి ఉంటుందన్నమాట. మీకు తలనొప్పులు ఎదురు కావచ్చు. మీరు మీ ప్రణాళికలపై నిశ్చితంగా దృష్టి పెట్టాలి. మీ కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దు. మీరు అతిథుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇక ఈ రాశి వారి రేపటిలో విజయవంతమైన రోజని చెప్పుకోవాలండి. ఇతరుల నుండి దృష్టిని మరల్చి మీపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి. మీకు అకస్మాత్తుగా ఎక్కడి నుండైనా డబ్బు లభించవచ్చు. నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అధికారులతో వాదనలకు దూరంగా ఉంటే మీరు వృత్తి రంగంలో మంచి పురోగతి సాధించగలుగుతారు. రేపటి రోజున మీరు వినోదం మరియు కాలక్షేపం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. శారీరక మరియు మానసిక సమస్యలు పరిష్కారం కావచ్చు. మీ దుఃఖ ప్రవర్తన కారణంగా ఒక పెద్ద వివాదం తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా సమయం మౌనంగా ఉండటం ద్వారా సంబంధం కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా రేపటి మీకు ఆందోళన కలిగించేదైతే కాదండి. అయితే మీరు బయట తినడం లేదా త్రాగటం మానుకోవాలి. రేపటి మీరు పాత అలవాట్లు లేదా భావోద్వేగ భారాలను వదిలేయడంలో విజయం సాధిస్తారు. అయితే 12వ ఇంట్లో ఉన్న చంద్రుడు మీకు కొద్దిగా ఒంటరితనాన్ని కలిగించవచ్చు. పనిలో ఫైర్లు పొగపోగొట్టుకోవడము లేదా సంభాషణలు అంతరాలు ఒక సమస్య కావచ్చు. ప్రేమ విషయంలో మీ భాగస్వామితో ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం మరింత ఆనందదాయకంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి పెద్ద రుణాలను ఖరారు చేయకుండా ఉండండి. ఆరోగ్యపరంగా మీ పాదాలు మరియు నరాలు సున్నితంగా ఉండవచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. ఇక ఈ రాశి స్త్రీలు ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ముందుకు సాగటానికి అనువైన రోజుగా ఉందండి. మీ సంకల్ప బలము మరియు లోతుగా ఆలోచించే సామర్థ్యము పాత సమస్యల్ని అన్ని రకాలుగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. సంబంధాల నమ్మకం, నిజాయితీ పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో భావోద్వేగ అవగాహన మరియు అనుబంధాన్ని అనుభూతి చెందుతారు. సందేహానికి, అనుమానానికి దూరంగా ఉండండి. ఒంటరి మహిళలకి ఒక వ్యక్తి యొక్క వాస్తవికతను అర్థం చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. మీకు పని ప్రదేశంలో కొత్త బాధ్యత లేదా గోప్యమైన ప్రాజెక్టు లభించవచ్చు. పరిశోధన, ఐటీ, దర్యాప్తు లేదా కన్సల్టింగ్ రంగాల్లో పాలు పంచుకొని మహిళలు విజయం సాధిస్తారు. మీ పదునైన దృష్టితో ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొత్త వ్యూహాలను అమలు చేయడానికి ఇదొక శుభప్రదమైందండి. చిక్కుకుపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉన్నది. ఖర్చులు, భద్రత, బీమా మరియు పాత అప్పులకి సంబంధించినవి కావచ్చు. మీరు పాత పెట్టుబడి పథకాల నుండి ప్రయోజనాలు పొందబోతారు. సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి మరియు ప్రణాళికలను గోప్యంగా ఉంచండి. మీ నడుము, వెన్నుముక లేదా పొత్తికడు పట్ల శ్రద్ధ వహించండి. మసాలా మరియు బయట ఆహారాన్ని దూరంగా ఉండండి. సరిపడా నీటిని త్రాగండి. రాత్రిపూట ధ్యానం చేయడము ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజున ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మరియు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. సౌకర్యాలు, విలాసాలు పెరగటము మీ మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. వైవాహిక సమస్యలు అంతమవుతాయి. కేవలము మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు ఎలక్ట్రానిక్ అన్ని రకాల కూడా మీకు పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. రేపటి మీరు సుఖాలు, వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు.
మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉందండి. మీ వ్యాపారమైన విషయాలు మీకు జాగ్రత్తగా ఉండాలి. సమయం పాటించడం అనేక కష్టాలను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. మీకు మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీకు కొత్త బాధ్యతలు లభించవచ్చు. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇక ఈ రాశివారి రేపు రోజున ఫలవంతంగా ఉంటుందండి. మీరు ఒత్తిడిలోనే అవకాశం కూడా ఉంది. మీ మనసులో అనేక ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. మీ యొక్క ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. విషయాలు మీ యొక్క అంచనాలకి అనుగుణంగా జరగటం లేదని మీకు అనిపిస్తుంది. రేపటి రోజున మీ సంబంధాలలో కొన్ని అడ్డంకులు తీసుకురావచ్చు. మీ భాగస్వామితో మాట్లాడడంలో మీరు ఇబ్బంది పడవచ్చు. మీరు సహనంతో ఉండాలి మరియు స్పష్టమైన నిజాయితీతో కూడిన సంభాషణను కొనసాగించాలి. రేపటి రోజు మీ యొక్క భావాన్ని అర్థం చేసుకోవడం మరియు పంచుకోవడం చాలా ముఖ్యమండి. రేపటి రోజున ఏదైనా సరే ఈ రాశి వారు ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ మీ భార్యాభర్తల మధ్య సమయం కానీ పాలు పంచుకోవడం అయితే మంచిదండి. కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీ ఆత్మ పరిశీలన మరియు సంబంధాల్లో మరింత స్పష్టతకి ఒక అవకాశం కూడా కష్టాలు ఉన్నప్పటికీ సానుకూలంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది మేధోపరమైన ఎదుగుదలకి సమయము. ఇది దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నేటి అనుభవాలు భవిష్యత్తులో మీరు మరింత అవగాహనతో మరియు భావవ్యక్తికంతో ఉండడానికి సహాయపడతాయి. రేపటి రోజున ప్రారంభంలో కొన్ని విషయాలు ఆలస్యంగా సాగినప్పటికీ అంతిమ ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగా మారే అవకాశం ఉందండి. చివరికి మీరు ఆశించిన పనులు మీ సొంతమవుతాయి. సహనము పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని అయితే ఆదుకుంటారు. నిలిచిపోయిన పనులు కూడా క్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. మాటల్లో అపార్థాలు రావచ్చు కాబట్టి అవసరమైనంత మాత్రమే మాట్లాడండి. కార్యాలయంలో మీ పనితీరులో గుర్తింపు పొందే పరిస్థితి ఉంటుంది. ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండటం అయితే ఉత్తమండి. ఆర్థిక విషయాల్లో మితంగా వ్యవహరించాలి. ఖర్చుల్ని నియంత్రిస్తే లాభం పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా అలసట కనిపించినా విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం పొందుతారు. రేపటి మీకు మంచి రోజండి. మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమాలు పాల్గొనవచ్చు. ఒక నిర్దిష్ట పని గురించి ఇతరులతో మాట్లాడడం లేదా సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆ విషయంపై పరిజ్ఞానం ఉన్నవారితో ముఖ్యమైన పనుల గురించి చర్చించి ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. మీ పని ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సంబంధిత సమస్యలు రేపటి రోజుతో ముగుస్తాయి. మీరు ఇతరుల అవసరాలు మరియు భావాల పట్ల సున్నితంగా ఉండవచ్చు. రేపటి మీరు ఎలాంటి కోర్టు కేసులో చిక్కుకుండా ఉండాలి. రేపటి పరిస్థితుల సంఘటనలు మారే విధంగా మీరు జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే నిర్ణయాన్ని మార్చుకోవాల్సి ఉంటుందండి. ఈ జీవితంలో ఎదురయ్యే విషయాల పట్ల మీరు మరింత బాధ్యతమైన వైఖరిని అలవర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఊహించిన సంఘటనల కారణంగా మీరు మీ ప్రణాళికలు మార్చుకోవాల్సి రావచ్చు. కాబట్టి ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలు పాటించకపోవచ్చు. ఈ ఊహించని సంఘటన వల్ల మీ యొక్క దాదాపు అన్ని స్వల్పకాలిక పనులు ప్రభావితమవుతాయి. సమతుల్య ఆహారము, యోగా మరియు ధ్యానం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అలాగే మీ శరీరం మరియు మనుషులు పెరుగుపోయిన ఒత్తిడి విడుదల చేయడానికి ఒక గొప్ప మార్గాన్ని అందిస్తాయి. ఇతర పద్ధతులు మరియు చికిత్సలు కూడా ప్రయోజనకరంగా ఉండవచ్చు. కానీ వాటి నుండి ప్రయోజనం పొందాలంటే మీరు మీ యొక్క ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ వహించి దాన్ని కాపాడుకోవడానికి మార్గాలు కనుగొనాలి. మీ సంబంధాల్లో ఒక ఉత్సాహం విడిసి మీ సంబంధంలో ప్రయోగాలు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. మీ అనుకూల స్వభావం ప్రకాశించి లోతైన భావోద్వేగ సంభాషణలు పెంపొందిస్తాయి. మీ స్థిరమైన మనసు సృజనాత్మకత స్వీకరిస్తూ ఆచరణాత్మకను సమతుల్యం చేస్తుంది. ఈ సమయాన్ని బహిరంగ సంభాషణ కోసం ఉపయోగించుకోండి. తద్వారా పంచుకున్న అనుభవాలు మరియు పరస్పర అవగాహన ద్వారా సంబంధం వర్ధిల్లుతుంది. రేపటిలోని మీరు ఆశయానికి భావోద్వేగాలకు మధ్య ఒక సంఘర్షణ అనుభవించవచ్చు. విభేదాలు లేదా సంఘర్షణలు మీ యొక్క సాధారణ పరిస్థితిని సవాల్ చేస్తాయి, కానీ కొత్త ఆలోచనలు విజయం దారితీస్తాయి. ఆత్మ పరిశీలనపై దృష్టి పెట్టండి మరియు ఆ వృత్తిపరమైన ఒత్తిడిని ఎదుగుదలకి అవకాశాలుగా మలుచుకోండి. ఈ లక్ష్యాలు మీ దృక్పథాన్ని మెరుగుపరిచి పని మరియు చదువుల్లో విజయానికి దారితీస్తాయి. దూర ప్రాంతం నుండి శుభవార్త అందుతుంది. మీరు మీ సాహసాలు చేయగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. తెలియని భయాలు కొనసాగుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లోనూ బయట వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఇంటికి అద్దెలు వస్తారు. ఖర్చులు ఉంటాయి. రేపటి ఈ రాశి వారి అదృష్టం అనగా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోండి. కానీ భార్యాభర్తల మధ్య మాటల సంభాషణలో కొంచెం అదుపు తప్పి మాట్లాడుకున్నట్టు అయితే మంచిదండి. రేపటి రోజున మీ మనసులోకి ఒక అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగాను టెన్షన్స్ లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. మరి తెలిసినా కానీ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.